మీరు చూస్తున్న ఎరిట్లో మనము చిప్పర మరియు కోడిజుట్టాకు ఇలా గడ్డి ఉంది. దీనికి మనము గ్లూకోసిట్ అమ్మోనియం అనే మందు మరియు 1 లీటర్ గ్లూకోసిట్ అమ్మోనియానికి ఒక 10 ml స్విమ్ మ్యాక్స్ మందు కలిపి స్ప్రే చేయడం జరిగింది. ఈ స్ప్రే చేసి 2 డేస్లో మనకి ఈ విధంగా వాడు పట్టింది. మనం ఇది పూర్తిగా చనిపోవడానికి మనకు 7 డేస్ నుండి 6 డేస్ పైనే పడుతుంది. మరింత వీడియో కోసము నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా చనిపోయిందో మనము తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మణికంఠ ఫర్టిలైజర్ ఛానల్. మీరు కూడా కొత్తగా అరటి నాటింటే ఇది వినండి. చాలామంది రైతులు కొత్తగా నాటిన వాళ్ళు ఈ సికడోక్ అంటే ఏదో చాలామందికి తెలియదు. ఈ సికడోక్ అనేది మనకి అరటిలో ఎక్కువగా కింద భాగంలో అనేది వస్తూ ఉంటుంది. ఈ కింద భాగంలో ఇలా చుక్కల్లాగా ఇలా ఎల్లోగా చుట్టూ ఎల్లోగా ఉండి ఇలా ఉంటుంది ఈ సికడోక్ అనేది. ఈ సికడోక్ అధికంగా ఉన్నప్పుడు మనకి ఈ మొద్దు ఊరడం కానీ చెట్టు పెరుగుదలలో చాలా లోపాలు వస్తూ ఉంటాయి. మనము ఈ సికడోకను నివారించుకోవడానికి ఈ గెలలేని సమయంలో మనము టిల్ట్ అనే మందుని స్ప్రే చేసుకొని ఈ సికడోకను నివారించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కొత్తగా అరటి నాటిన రైతులు ఇది వినండి. అరటి నాటిన 5 నెలల తర్వాత మొక్క అనేది గర్భం పోసుకోవడానికి రెడీ అవుతుంది. ఈ సమయంలో మనకి అరటిలో ఎక్కువగా ఈ బోరాన్ లోపం మరియు కాల్షియం లోపం అనేది అధికంగా వస్తూ ఉంటుంది. ఇది నివారించుకోవడానికి మనము బోరాను మరియు కాల్షియం కలిగి ఉన్న ఏదైనా మందుని మనము తరచుగా 15 రోజులకు ఒకసారి కంటిన్యూగా వదులుకోవడం వల్ల మనము దీన్ని నివారించుకోవచ్చు. ఈ గర్భం సమయంలో మనకు బోరాన్ అధికంగా ఉపయోగం ఉంటుంది కాబట్టి బోరాను ఖచ్చితంగా వాడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మా మణికంఠ ఫర్టిలైజర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, అన్నా వచ్చినాడు రా చంద్రన్న.